హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మార్క్ సుజుకి బ్రీజా ఉందండి. వీడియో ఇది మారుతి 2019 ఉంది. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ అని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇంకొకసారి గమనించండి. వెహికల్ తీసుకునే ముందు ఒకటి రెండు సార్లు చూసి తీసుకోండి, ప్రాబ్లం లేదు. అది కూడా చెప్తున్నాను ఖచ్చితంగా. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో మీకు కూడా తెలుస్తాయి కదా సార్. నేను జెన్యున్ చెప్తున్నానా లేకపోతే కలిపి చెప్తున్నానా మీకు కూడా తెలుస్తా అని చెప్తున్నాను నేను. ఏదైనా జెన్యున్ ఉంటే నమ్మండి, లేకపోతే లేదు. ఎవరిని బలవంతంగా చేసి ఫోర్స్ చేసి రమ్మని చెప్పి తీసుకోమని చెప్పట్లేదు నేను కూడా. ఓకేనా? మీరు అక్కడ కొంచెం గమనించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సార్ టైంపాస్ కాల్స్, టైంపాస్ ఫొటోస్ అడగకండి దయచేసి. ఓకేనా సార్? మీకు దండం పెట్టి చెప్తున్నాను నేను, ఇంతకుమించి చెప్పలేను ఇక. ఎందుకు అంటున్నా అంటే చూస్తా అంటే సార్ ఫొటోస్లో మీకు ఏం కనిపిస్తుంది, నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను చెప్పేసి కొంచెం అర్థం చేసుకోండి. అంతకుమించి అయితే నేను ఏం చెప్పలేను. క్లియర్గా చెప్తున్నానా లేదనేది మీరు అదొక్కటి కొంచెం గమనించుకోండి. తర్వాత మీ ఇష్టం, అది తీసుకుంటారా తీసుకోరా అనేది. ఓకేనా సార్? సరే, లేట్ చేయకుండా ఈ వెహికల్ గురించి మీకు డీటెయిల్స్ చూపిస్తుంటా. డెంటు, పెయింట్, రస్ట్ ఏమున్నా క్లియర్ చూపిస్తా. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చివరికి చూసిన తర్వాతనే కాల్ చేయండి సార్. ఓకేనా? నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనండి? ఓకే అండి, నేను చెప్పిన వెహికల్ వచ్చేసి ఇదేనండి. చూసుకోవచ్చు, ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. డైరెక్ట్ దీన్ని చూసి చేయకండి అని చెప్పేసి నేను 100 సార్లుగా సార్ 1,00,000 సార్లు చెప్పిన. ఎందుకంటే గత ఈ 2 ఇయర్స్ లోపల చెప్పిందంటే నేను ఇదే విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. సరే, బయట నుంచి చూసుకోండి, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, చిన్నగా డెంట్ మాత్రం ఉంది. ఓకేనా? సరే, ఒకసారి అయితే బయట నుంచి ఒక లుక్ వేసుకోండి. తర్వాత మీకు నచ్చిందా నచ్చలేదా అనేది సెకండ్ మ్యాటర్. ఓకేనా? చూసుకోవచ్చు, బయట నుంచి మాత్రం ఓకే ఉంది. ఎక్కడ కానీ రస్ట్ కానీ అంటే లోపల సైడ్ చెప్తున్నాను, చూసిన ఆల్రెడీ కాబట్టి. డెంట్, పెయింట్ కానీ ఏవి లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. సరే, ఫస్ట్ అయితే మీకు ఇంటీరియర్ చూపిస్తా, చూడండి. ఒక కింద మ్యాటింగ్ చేసి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ముంగట సీట్లు ఎట్లున్నాయి అది కూడా చూపిస్తాను నేను. ముంగట సీట్ మాత్రం ఓకే, పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే కింద మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ చేసుకుంటే ఓకే ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఈ సైడ్ కూడా చూపిస్తాను మీకు. పిన్ టు పిన్ చెప్తున్నా అని చెప్పేసి అంటున్నా, కానీ మీరు అర్థం చేసుకోకపోతే నేను మాత్రం ఏం చేయలేను. చెప్పడం నా ధర్మం, ఆలోచన అవకాశం మీదే సార్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిందిది మాత్రం చిన్నగా డ్యామేజ్ అయింది, చెక్ చేసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కవరు చూసుకోవచ్చు ఇది. నెక్స్ట్ మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి. ఓకే, ఇది వీడియో సార్. ఇది బ్రీజా, మార్క్ సుజుకి బ్రీజా వీడియో 2019 మోడల్. రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ సీట్ అయితే చెక్ చేసుకోండి. సీట్లు చెక్ చేసుకుంటే మీకు నచ్చిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ మాత్రం ఒకటి చిన్నగా ముంగట సీట్, ఇది డ్రైవర్ దగ్గర సీట్ అనేది. ఓకేనా? అది కొంచెం డ్యామేజ్ ఉంది. ఓకే, పవర్ విండోస్ ఓకే ఉన్నాయి. గ్లాసెస్ ఏవైనా చేంజ్ అయినా లేదా అది కూడా చూపిస్తుంటా, మీరు ఒక్కసారి చూడండి. స్కిప్ చేసి చూసి మాత్రం మళ్ళీ డీటెయిల్స్ అడగండి. ఓకే, బ్యాక్ సైడ్ సీట్ చూసుకుంటే మాత్రం ఓకే, పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? మీకు డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, నీట్నెస్ ఓకే ఉన్నాయి డోర్స్ కూడా. ఇంకా స్క్రాచెస్ అన్ని చూపించాలంటే అది మీకు చూస్తలేరు, స్కిప్ చేస్తున్నారు. దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు, అర్థం అయిపోయింది. కానీ రేపు వచ్చిన నాడు కూడా మరి నన్ను అడుగుతూ మాత్రం నేను ఏం చెప్పలేకపోతా. ఓకేనా? రీడింగ్ చూపిస్తూ చూడండి. చూసుకోవచ్చండి, రీడింగ్ వచ్చేసి 1,18,000 ఉంది సార్. ఇది చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా. ఓకేనా? ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. రూఫ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే, నార్మల్. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే మీరు ముంగట ఒక్కసారి అయితే ఇంజన్ చూసుకోవచ్చు. ఈ ఆపరేట్ చెక్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. యాక్సిడెంట్ వెహికల్ కాదు ఇది, నేను మళ్ళీ చెప్తున్నాను నేను. ఇది కూడా సేమ్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇందులో ఏది కానీ మార్పు చేర్పులేం జరగలేదు. షో పట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. అయితే మీకు టైమింగ్ తినేది మాత్రం చేంజ్ అయింది సార్. ఇది మీకు ఇట్లా ఖచ్చితంగా చూస్తే గమనిస్తుంది మీకు. సరే, లైటింగ్ విషయానికి వస్తే మాత్రం లైటింగ్ ఓకే ఉంది. ఇది కొంచెం ఫేడ్ ఉన్నట్టు ఇది. ఓకేనా? హెడ్ లైట్ మాత్రం చూసుకుంటే ఓకే ఉంది. ఇండికేటర్ కూడా ఒకసారి కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం వస్తుంది, ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. ఇటు సైడ్ ఒకటి చూపించేసినాం కదా, మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తా. హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ పనిచేస్తుంది. ఇక్కడ చిన్నగా బ్రేక్ అయింది, చూసుకోవచ్చు. అటెండ్ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అవన్నీ నేను చెప్తే చూస్తలేదు కాబట్టి నేను కూడా స్కిప్ చేస్తున్నా. ఓకేనా? ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది. టైమింగ్ చేంజ్ మాత్రం చేయండి సార్. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు. నేనైతే నమ్మలేదు కాబట్టి మీకు కూడా చెప్తలేను, అదొకటి గమనించుకోండి.
సరే ఇప్పుడు వచ్చేసి మీకు బీడింగ్ చూపిస్తా చూడండి. బీడింగ్ చెక్ చేసుకుంటే ఓకే ఉంది, అంటే యాక్సిడెంట్ కాలేదని చెప్తున్నాను నేను, మళ్ళీ చెప్తున్నా నేను, ఓకేనా. అట్లాగే ముంగ టైర్ చెక్ చేసుకుంటే మాత్రం ముంగ టైర్ మాత్రం ఒక 20% మాత్రం ఉంటుంది సార్ టైర్ ఇది, ఓకేనా. ఇది కూడా ఒకటి చెక్ చేసుకుందాం. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, మీ ముంగట తీసి డైరెక్ట్ చూపిస్తున్నా కాబట్టి చెప్తాను నేను, ఓకేనా. ఇది కూడా యాక్సిడెంట్ ఏం కాలేదు, అంటే మాడిఫై చేసింది తేడా ఏర్పడుతుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది, 20% ఉంటాయి టైర్స్ మాత్రం. ఇప్పుడు మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తా. డిక్కీ తీసుకుంటే మాత్రం ఓకే ఉందండి, ఎక్కడ కానీ యాక్సిడెంట్ కానీ ఏం లేదు, అంటే మార్పులు చేర్పులు జరగలేదని చెప్తాను నేను, అదొక్కటిగా కొంచెం చూసుకోండి సార్. మీకు చెప్తున్నా నేను, మీరు గమనించుకుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పాన జాగ్రత్త మాత్రం ఉన్నాయి సార్, ఇవి మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. స్టెఫిన్ వచ్చేసి మాత్రం చాలా తక్కువ సార్, ఒక 30% ఉంటుంది సార్, 20-30%. లోపల రస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక దగ్గర మాత్రం రస్ట్ ఉంది, ఇటు సైడ్ మాత్రం రస్ట్ ఏం లేదు, ఓకేనా. సరే ఇది క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ముంగట్ సైడ్ బీడింగ్ టైర్స్ చూపిస్తా, ఎందుకంటే చాలా లెంత్ కూడా తక్కువ పెట్టేస్తా, మీకు నచ్చిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు, కష్టం అనుకున్నలో అక్కనే ఉండొచ్చు, దూరం అనుకున్న మాత్రం రాకండి, ఓకేనా. ఇది కూడా బీడింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇది వెనక సైడ్ బీడింగ్ చూపిస్తున్నా. టైర్ వచ్చేసి ఇది కూడా సేమ్ అని సార్, 20% ఉంటుంది. ఒకసారి ఇది కూడా చూపిస్తా చూడండి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. నేను మీకు ప్రత్యేకించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్, దీని ప్రైస్ వచ్చేసి 7,70,000 చెప్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ముంగ టైర్ చూసుకున్నా కానీ సేమ్ 20% ఉంటాయి, 4 సేమ్ అంతే ఉన్నాయి స్టెఫిన్తో కలుపుకున్నా కానీ. సార్ వచ్చేసి గ్లాస్ చూసుకోవచ్చు, ఇక్కడ బీజే ఉంది ఇక్కడ, ఓకేనా. ఇది కూడా సేమ్ బీజే ఉంది, మీకు డైరెక్ట్గా అనిపిస్తుంది, నేను చెప్పడం అవసరం లేదు. ఇది కూడా సేమ్ బీజే ఉంది. మీరు వెహికల్ చూడాలనుకుంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూడాలి సార్, దూరం అనుకోవడం మాత్రం రాకండి, మీకు ముందే రిక్వెస్ట్ చేసి చెప్తాను నేను, ఓకేనా. ఎందుకంటే మహబూబ్ నగర్ ఏటో వరంగల్ అనుకుంటే రాకండి ఇక. ఇది కూడా బీజే ఉంది, మీకు వెహికల్ నచ్చితే ఓకే రావచ్చు, లేకపోతే లేదు, ఓకేనా సార్. నా రిక్వెస్ట్ అదే మీ అందరికీ. ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, మీకు ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు. టైర్స్ మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి, 20% ఉంటాయి. ఆల్రెడీ లైట్స్ కూడా చూపించాను నేను, ఒకసారి అట్లాగే మీకు బ్యాక్ లైట్స్ కూడా చూపిస్తాను, ఇండికేటర్స్. ఇది కూడా ఓకే వర్క్ చేస్తుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీకు ప్రాబ్లం ఉంటే అంటే డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బ్రీజా అండి, మోడల్ వచ్చేసి 2019. ఇది వీడియో, ఇది ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ అని, నేనైతే నమ్మకం లేకనే చెప్తున్నాను. మీకు ఆల్రెడీ చేంజ్ అయిపోయింది చెప్పిన, ఓకేనా. టైమింగ్ చేంజ్ మొత్తం చేంజ్ అయిపోయింది చూపించిన చెప్పిన నేను, దానికి మళ్ళీ ఎక్స్ప్రెషన్ వద్దు, దానికి కథను అడగద్దు, నా చదువు నాకు చెప్పకండి మీరు, ఓకే. టైర్స్ మాత్రం ఒక 20-30% వరకు ఉంటాయి, అంతకుమించి ఏం లేదు. సరే ఆల్రెడీ దీని ప్రైస్ కూడా చెప్పాను, 7,70,000 చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, మీరంతా అడుకోవచ్చు. మీరు ఫైనల్గా మీరు 1-2లో చెప్పండి సార్, నాకు కూడా ఎంత వస్తుంది అని చెప్పాను, కానీ మీరు ఒక ఫైనల్ బడ్జెట్ చెప్పండి, దాన్ని బట్టి నేను మాట్లాడతాను, ఓనర్తో చెప్తాను మీకు కూడా, ఓకేనా సార్. ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకుండా చేసుకోండి, నా రిక్వెస్ట్, ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై హింద్.